బసవన్నోడు, డూడు బసవన్న అంటూ ఇంటి ముందుకు వచ్చే గంగిరెద్దుల వాళ్ళు, మా ఇంటికి రండి రండి అని ఆహ్వానించే గొబ్బెమ్మలు, ప్రతి ఇంటి ముందు ఇంద్రధనస్సులనే ముడిపించే రంగురంగుల ముగ్గిళ్ళు, రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువులు, చిన్నారులకు శుభం చేకూరాలని భోగి పండ్లు, కుటుంబం అంతటికీ మంచి రోజు రావాలని వ్రతాలు నోములు, ఇల్లంతా సందడి నింపే కోలాటాలు, ఆటపాటలు, కోడి పందాలు, మరియు అంతరిక్షంలో రెపరెపలాడుతూ కనపడే పతంగులు, గాలిపటాలు, కంటికి కనపడేలా మన ముందుకు రాబోతున్న చిన్నారులను వెల్కమ్ చెప్పాం. నమస్కారం అండి. సంక్రాంతి తెలుగువారి ముచ్చటైన పండుగ. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మ చేతి పిండి వంటలు, ముంగిళ్లలో మంచి ముగ్గులు, భోగి మంటలు, హరిదాసు గానాలు, బసవన్నలు ఇంటి ఇంటికి వెళ్లి పెట్టే దండాలు. ఈ హరిదాసు బసవన్నల హడావిడిని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించడానికి సూత్రధారులలోని ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు. చూడండి మరి. మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. సంక్రాంతి సమయంలో రైతులకు కొత్త పంట చేతికి వస్తుంది. అందుకే కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి చేస్తారు. ముగ్గులతో ముంగిళ్లను అలంకరిస్తారు. పల్లె పల్లె అంతా ఆనందంగా జరుపుకునే ఈ ముచ్చటని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి వస్తున్నారు. మరి వాళ్ళని ఆహ్వానిద్దామా? సంక్రాంతి సంబరాల్లో మరో ముఖ్యమైన ఘట్టం గొబ్బెమ్మలు. గొబ్బెమ్మలు అంటే
గౌరీదేవికి ప్రతిరూపాలుగా భావిస్తారు. ఆడపిల్లలు గొబ్బెమ్మలు చేసి కోలాటాలు ఆడతారు. ఈ అందమైన ముచ్చటని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి తర్వాత పాటతో మన ముందుకు వస్తున్నారు. భోగి పండుగ గురించి. సంక్రాంతి 3 రోజుల పండుగ. భోగి మొదటి రోజు, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. మొదటి రోజు భోగి. భోగి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిల్లి పాది భోగి మంటలు వేస్తారు. ఈ భోగి పండుగ ఆనందాన్ని మనందరితో పంచుకోవడానికి వస్తున్నారు తర్వాత పాటతో. చూసి ఆనందించండి.
పోటీలు, మేళతాళాలు, అందమైన రంగవల్లులు, హరిదాసు గానాలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, కోలాటాలు, బంధుమిత్రుల కలయిక, ఇలా పిల్లా పాపలతో బంధువులతో అందరూ కలిసి చేసుకునే ఒక చక్కనైన వేడుక. తర్వాత పాటతో ఈ సంక్రాంతి సంబరాలని మనకు చూపించడానికి వస్తున్నారు